ఓం శాంతి. ఈరోజు మురళి 16/8/2025. మధురమైన పిల్లలారా, అద్భుతమైన రంగురంగుల ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా కావడమే మీ లక్ష్యం. బాబా ఒక్కొక్క రోజు లక్ష్మీనారాయణులుగా కావడం మీ లక్ష్యం అంటారు. ఒక్కొక్క రోజు దృష్టిని పవిత్రంగా చేసుకోవడం మీ లక్ష్యం అంటారు. అన్నీ ఒకటే టార్గెట్. ఈరోజు బాబా అంటున్నారు, అద్భుతమైన రంగురంగుల ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా కావడమే మీ లక్ష్యం. ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి అని అంటారు, కానీ ప్రపంచమే అద్భుతంగా ఉండేది స్వర్గమైంది. అక్కడ అన్ని అద్భుతాలే. అందుకయ్యే బాబా అంటున్నారు, అద్భుతమైన రంగురంగుల ప్రపంచం స్వర్గం, దానికి మీరు యజమానిగా కావడం మీ లక్ష్యం, ఉద్దేశ్యం. కావున సదా ఇదే సంతోషంలో హర్షితంగా ఉండండి, వాడిపోకండి. ఏమి రాని ఏమి పోని స్వర్గాన్ని మనం ముందు పెట్టుకుంటే అవన్నీ ఏమనిపించవు. అరే బాబా నాకేమిస్తున్నారు, బాబా ద్వారా నేనేం పొందుతున్నాను అనేది నాకు గుర్తుంటే ఈ ప్రపంచంలో వచ్చే విషయాలతో నేను వాడిపోను, సదా హర్షితంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ప్రశ్న: భాగ్యవంతులైన పిల్లలకు ఏ ఉత్సాహం సదా స్థిరంగా ఉంటుంది? జవాబు: బేహద్ బాబా మనల్ని కొత్త ప్రపంచానికి యువరాజులుగా యువరాణులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉంది. బాబా అంటున్నారు, ఈ ఉత్సాహంలో ఉండాలి. ఇదే యుద్ధం, లోపల జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉంది. ఇది మీ అందరికీ అర్థం చేయించవచ్చు. బాబా ఏమంటున్నారు, ప్రపంచంలో ఏదైతే బేహద్దు యుద్ధం, 3rd వరల్డ్ వార్ జరుగుతుందేమో, ఎక్కడ చూసినా కొట్లాటలు ఉన్నాయే అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈ యుద్ధం పోతానే స్వర్గం వచ్చేది ఉంది, అదే అద్భుత ప్రపంచము అని మీరు ఇతరులకు కూడా అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ సంతోషంలో సదా ఉండాలి మరియు సంతోషంగా ఇతరులకి కూడా అర్థం చేయించాలి. ఇది ముసిబ్బత్గా బలవంతంగా ఇతరులకు అర్థం చేయించడం కాదు, సంతోషంగా అర్థం చేయించాలి. నేను బాబాతో ఏదైతే పొందినానో దాన్ని నేను ఇతరులకు ఇస్తే నా జీవితం లాగా వాళ్ళ జీవితం కూడా మంచిగా తయారవుతుంది అనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ఓం శాంతి. పాట: బాబా ఈ ప్రపంచం ప్రపంచం రంగురంగులది అనేది హిందీ పాట. ఓం శాంతి. బాబా ఓం శాంతి. ప్రపంచం రంగురంగులది అని బాబాతో ఎవరన్నారు? ఆత్మలు. దీని అర్థాన్ని ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ ఆట అంతా రంగురంగులది అని బాబా అర్థం చేయిస్తున్నారు. సినిమాలు మొదలైన వాటిలో రంగురంగుల దృశ్యాలు ఉంటాయి, కానీ ఈ బేహద్దు ప్రపంచం గురించి వారికి తెలియదు. మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. మనలో కూడా సృష్టి చక్ర జ్ఞానాన్ని నంబర్ వార్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకున్నాం. ఎంత అర్థం చేసుకున్నామో అంత ధారణ జరుగుతుంది, ఎంత ధారణ జరుగుతుందో అంత నిశ్చింతగా ఉంటాం. అందుకే నంబర్ వార్ పురుషార్థానుసారంగా అని బాబా చెప్తున్నారు. దాని గురించి ఎవరికీ తెలియదు. అది అద్భుతమైన రంగురంగుల ప్రపంచం, దీని గురించి ఎవ్వరికీ తెలీదు. దానినే వండర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. మీరే ప్రపంచ అద్భుతం కోసం మీ భాగ్యానుసారంగా పురుషార్థం చేస్తున్నారు. అద్భుత ప్రపంచం కోసం మీరు మీ భాగ్యానుసారంగా పురుషార్థం చేస్తున్నారు. మధ్యలో భాగ్యం, అదృష్టం అనుసారంగా పురుషార్థం. భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మల ఆధారంగా. లక్ష్యము మరియు ఉద్దేశ్యం కూడా ఉంది. అది ప్రపంచం యొక్క అద్భుతం, రంగురంగుల ప్రపంచం. అక్కడ వజ్ర వైడూర్యాలతో కూడిన మెహల్స్ ఉంటాయి.
మీరు ఒక్క క్షణంలో అద్భుతమైన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఆడుకుంటారు, రాస విలాసాలు మొదలైనవి చేస్తారు. తప్పకుండా అది అద్భుతమైన ప్రపంచమే కదా. ఇక్కడ ఇది మాయా రాజ్యం. ఇది కూడా ఎంత అద్భుతమైనది. మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు. మనం నాటకంలో ఆడుతున్నామని ప్రపంచంలో ఎవ్వరూ భావించరు. దీనిని నాటకంగా భావించినట్లయితే ఆ నాటకం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం కూడా ఉండాలి కదా. బాబా కూడా ఎంత సాధారణమైన వారో పిల్లలైన మీకు తెలుసు. మాయ పూర్తిగా మరిపింప చేస్తుంది. బాబా అంటారు ముక్కు పట్టుకుంటుంది, అంటే ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఫస్ట్ ఇప్పుడిప్పుడే స్మృతిలో ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఓహో, మేము ప్రపంచ అద్భుతమైన స్వర్గానికి, అద్భుత ప్రపంచమైన స్వర్గానికి అధిపతులుగా అవుతున్నామని భావిస్తారు. మళ్ళీ మర్చిపోతే వాడిపోతారు. ఎంతగా వాడిపోతారంటే ఆటవికులు కూడా అంతగా వాడిపోరు. బాబా ఆటవికులు ఎందుకు చెప్తున్నారు? ఏమీ తెలియదు అని. ఆటవికులతో, అమర్యాదస్తుల్ని ఆటవికులతో బాబా పోల్చడం జరుగుతుంది. బాబా ఏమంటున్నారు చూడండి, మేము స్వర్గంలోకి వెళ్తున్నాము, మమ్మల్ని బేహద్దు తండ్రి చదివిస్తున్నారు అని కొద్దిగా కూడా భావించరు. బాబా చూడండి ఏమంటున్నారు, పూర్తిగా మృతులుగా అయిపోతారు, మర్చిపోతారు. మృతులంటే చనిపోయిన వాళ్ళుగా అయిపోతారు. ఆ సంతోషం మరియు నశ ఉండదు. ఇప్పుడు ప్రపంచ అద్భుతం యొక్క స్థాపన జరుగుతోంది. ఈ ప్రపంచ అద్భుతానికి యువరాజు శ్రీకృష్ణుడు. అద్భుత ప్రపంచం యొక్క స్థాపన జరుగుతోంది. ప్రపంచ అద్భుతం అంటున్నారు, అద్భుత ప్రపంచం. ఈ అద్భుత ప్రపంచానికి యువరాజు శ్రీకృష్ణుడు. ఇది కూడా మీకు తెలుసు. కృష్ణ జన్మాష్టమి గురించి కూడా ఎవరైతే జ్ఞానంలో చురుకుగా ఉంటారో వారు అర్థం చేయించగలరు. ఈరోజు కృష్ణ జన్మాష్టమి కదా, మీ అందరికీ కూడా శ్రీకృష్ణుని రాజ్యంలో 111లో రావాలి అనేటువంటి శుభ సంకల్పంతో బ్రాహ్మణ పరివారం, బ్రాహ్మణ కులభూషణులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు. తో బాబా కూడా చెప్తున్నారు, కృష్ణ జన్మాష్టమిని ఆచరిస్తారు కదా. శ్రీకృష్ణుడు అద్భుత ప్రపంచానికి యువరాజు అయినారు. ఆ సత్యుగం మళ్ళీ ఏమైంది, ఎక్కడికి పోయింది, దాని గురించి ఎంతో వర్ణన చేస్తారు. శ్రీకృష్ణుడిని రాండి మా ఇంటికి అని ఆయన అడుగుల్ని వేస్తారు. కృష్ణాష్టమి అంటారు, శ్రీరామనవమి అంటారు. అని బాబా చూడండి ఎంత బాగా చెప్తారు. అష్టమిని ఎందుకు అనాలి? అష్టమి రోజు పుట్టినారు శ్రీకృష్ణుడు, అందుకే శ్రీకృష్ణాష్టమి అంటారు. నవమి రోజు పుట్టినారు కాబట్టి శ్రీరామనవమి అంటారు. కానీ 9వ సింహాసన అధికారి శ్రీరామచంద్రుడు, అందుకే శ్రీరామనవమి అంటారు. కృష్ణాష్టమి అంటే అష్ట గద్దీలు, 8 గద్దీలు, 8 సింహాసనాలు. శ్రీకృష్ణుడి ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్ అని 8 మంది శ్రీకృష్ణుల యొక్క రాజ్యము అనగా లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తుంది. ఈ అన్ని రహస్యాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ స్వర్గంలో ఉన్నతమైన ఫస్ట్ డివిజన్లోకి రావాలంటే పురుషార్థం ఎలా చేయాలి, ప్రతిరోజు బాబా మనకి ఏ విధంగా ఉమంగ ఉల్లాసాలని కొత్త కొత్త పద్ధతుల్లో మనకు తెలిపిస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఎవరైతే సంస్కారాల రాస్ కలుపుకునే స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్లే అక్కడ శ్రీకృష్ణుని జతలో రాసలీలలో పాల్గొంటారు. భవిష్య దివ్యదర్శిని అనే పుస్తకంలో శ్రీకృష్ణుని జతలో ఆడుకోవాలన్నా, శ్రీకృష్ణుని జతలో చదువుకోవాలన్నా ఏ అర్హతలు ఉండాలి అని తెలుగులో కూడా భవిష్య దివ్యదర్శిని పుస్తకంలో ఉంది. అందుకయ్యే బాబా అంటున్నారు, మీకు అన్నీ క్లియర్గా తెలుసు స్వర్గం గురించి. జీ బాబా ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకే తెలుసు. సత్యుగం నుండి మెట్లు ఏ విధంగా దిగుతూ వచ్చారు, సత్యుగం నుండి కలియుగంగా ఎలా తయారైంది, దేహభ్రాంతిలోకొచ్చి దిగే కళ ఎలా ఏర్పడింది, ఇది పిల్లలైనా మీ బుద్ధిలేకే వస్తుంది. ఎరుక మరుపుల ఆటలో, స్మృతి విస్మృతుల ఆటలలో ఈ అన్ని విషయాలు కామన్గా జరుగుతుంది. ఆ సంతోషంతో అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు వస్తున్నారు, కృష్ణుని రాజ్యం మళ్ళీ స్థాపన అవుతోంది. ఇది విని భారతవాసులకు కూడా సంతోషం కలగాలి. కానీ
ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో వారికే ఈ ఉత్సాహం కలుగుతుంది. ప్రపంచంలోని మనుషులైతే రత్నాలను కూడా రాళ్లుగా భావిస్తూ పారేస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలను, స్థూలమైన రత్నాలని కాదు. దాని గురించి తెలియనప్పుడు రాళ్లే కదా అవి. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు కదా. ఈ జ్ఞాన రత్నాలకు బాబాయే సాగరుడు. ఈ రత్నాలకు ఎంతో విలువ ఉంది. ఈ జ్ఞాన రత్నాలను ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు, జ్ఞాన సాగరం నుండి నేరుగా వింటున్నారు. కావున ఇంకేవి వినాల్సిన అవసరం లేదు. ఏది విన్నామో అది ఆచరిస్తే చాలు. ఇంకా విని, ఇంకా చదివి, ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బీకేలు కూడా అంతే. ఏంటో విని ఏదేదో అదెట్లా ఇదెట్లా శ్రీకృష్ణుడు పుట్టినాడంట, ఇవన్నీ విషయాలు మనకు అక్కర్లేదు. మొట్టమొదట మనం పురుషార్థం బాగా చేయాలనేది మాత్రమే మనకు గమనం ఉండాలి. సో సత్యుగంలో ఇవేవి ఉండవు. అక్కడ ఎల్ఎల్బి ఉండదు, అక్కడ ఈ చదివే ఉండదు. అలాగే డాక్టర్ మొదలైన వారిగా అవ్వాల్సిన అవసరము ఉండదు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. అక్కడ మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ లలిత కళలే చదువు ఉంటుంది. కావున జన్మాష్టమి రోజు పిల్లలు చాలా బాగా అర్థం చేయించాలి. అనేక సార్లు మురళి కూడా వినిపించబడింది. పిల్లలు విచారసాగర మంథనం చేయాలి. అప్పుడే పాయింట్లు వెలువడతాయి. భాషణం చేయాలంటే మొదట ధారణ బాగా బాబా అంటున్నారు, మొదట ఉదయం లేచి రాసుకోవాలి. చూడండి, మళ్ళీ చదవాలి. మర్చిపోయిన పాయింట్లను మళ్ళీ రాసుకోవాలి. దీని ద్వారా ధారణ బాగా జరుగుతుంది. అయినా ఖచ్చితంగా వ్రాసినట్లుగా చెప్పలేరు. ఎన్నో కొన్ని పాయింట్లను మర్చిపోతారు. కావున కృష్ణుడు ఎవరో అర్థం చేయించాల్సి ఉంటుంది. తాను ప్రపంచ అద్భుతానికి అధిపతి కదా, అద్భుత ప్రపంచానికి మాలికుడు కదా కృష్ణుడు, యువరాజు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గానికి శ్రీకృష్ణుడు మాలికుడు లేదా అధిపతి. శ్రీకృష్ణుడు వస్తున్నాడు, మేము మీకు సందేశం వినిపిస్తున్నాము. రాజయోగమును భగవంతుడే నేర్పించారు, వారు ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు అనే ఈ సందేశం అందరికీ చెప్పాలి. 2 కిరీటదారులైన దేవతలుగా తయారు చేసేందుకు పవిత్రత కోసం కూడా పురుషార్థం చేయిస్తున్నారు. ఇవన్నీ పిల్లల స్మృతిలోకి రావాలి. ఎవరికైతే అభ్యాసం ఉంటుందో వారు బాగా అర్థం చేయించగలుగుతారు. శ్రీకృష్ణుని చిత్రంలో కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా రాయబడి ఉంది. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉన్నట్లుగా ఉంది. పిల్లలకు కూడా ఎంతో సంతోషం ఉండాలి. జన్మాష్టమి రోజు మనుషులు కొత్త బట్టలు మొదలైనవి ధరిస్తారు. కానీ ఇప్పుడు మనం పాత శరీరమును వదిలి కొత్త కంచనకాయ శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కంచనకాయ అనగా బంగారం వంటి శరీరం. ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు కంచనంగా లేదు, నంబర్ వారుగా అవుతున్నారు. స్మృతి యాత్ర ద్వారానే కంచనంగా తయారవుతారు. స్మృతి చేసే తెలివి కూడా పిల్లలకు లేదు. ఏమంటున్నారు బాబా? చాలా మంది ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. బాబాకు తెలుసు, స్మృతిలో ఎప్పుడైతే మంచి కృషి ఉంటుందో అప్పుడే వాచాలో కూడా పదును ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడుంది? యోగం లేదు. లక్ష్మీనారాయణలుగా అయ్యే ముఖము కూడా కావాలి కదా, అంత అర్హత కూడా కావాలి కదా, అంతటి చదువు చదవాలి. కృష్ణ జన్మాష్టమి రోజు అర్థం చేయించడం చాలా సహజం. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారు? కృష్ణుణ్ణి నల్లగా చూపించారు. అలాగే నారాయణ్ణి కూడా నల్లగా చూపించారు. రాముణ్ణి కూడా నల్లగా చేసేసినారు. నీలమేఘ శ్యామ రఘురామ అని రాముణ్ణి కూడా నల్లగా చేసేసినారు. బుద్ధి ఎట్లా తమో ప్రధానమైందో దేవతల్ని కూడా అట్లా నల్లగా తయారు చేసేసినారు. నా పిల్లలు ఎవరైతే జ్ఞానచితిపై కూర్చొని స్వర్గాధిపతులుగా అయ్యారో వారేమయ్యారు అని బాగా బాబా అర్థం చేయిస్తున్నారు. కామచితిపై కూర్చుంటూ నంబర్ వారుగా కింద పడుతూ వచ్చారు. సృష్టి కూడా సతో ప్రధానంగా ఉండింది. సతో సామాన్యము, రజో తమోగా అయిపోయింది. కింది దిగాల్సిందే కదా, పాతది కొత్తది కావాల్సిందే, కొత్తది పాతది కావాల్సిందే. ఇది సృష్టి ధర్మం. కావున మనుషుల స్థితి కూడా అలాగే అవుతోంది. కామాగ్నిలో కూర్చొని అందరూ శ్యామలంగా అనగా నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను సుందరంగా చేసేందుకు వచ్చాను. ఆత్మనే సుందరంగా చేయడం జరుగుతుంది. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా మనసా వాచ కర్మణ ఎలా నడుచుకుంటున్నారో అర్థం చేసుకుంటారు.
వారు ఎటువంటి కర్మలను చేస్తారో దాని ద్వారా తెలిసిపోతుంది. పిల్లల నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఇంపార్టెంట్ నడవడిక, వ్యవహారం. జ్ఞానం ఎంత ఉంది అనేది వ్యవహారం ద్వారానే తెలుస్తుంది. వ్యవహారం సరిగ్గా లేదు అంటే జ్ఞానం ఎంతున్నా వృధా. సరే బాబా అంటున్నారు, నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. వారి నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. కృష్ణ జయంతి రోజు అర్థం చేయించడం చాలా సహజం. శ్యామసుందరుడు అన్న టాపిక్ కూడా ఉండాలి. కృష్ణుడిని కూడా నల్లగా చూపించారు, అలాగే నారాయణ్ణి రాధని కూడా నల్లగా చూపించారు కదా. రాధని కూడా చూపిస్తారా నల్లగా? శివలింగముని కూడా నల్లని రాయితో తయారు చేస్తారు. లాస్ట్కి భగవంతుడిని కూడా నల్లగా చూపించేస్తారు. కానీ నిజానికి వారు నల్లగా లేరు కదా. నలుపు అంటే తమో ప్రధానానికి గుర్తు. శివుడు ఎలా ఉన్నారు మరియు వారిని ఎలా తయారు చేస్తారు, ఈ విషయాల గురించి పిల్లలైన మీకే బాగా తెలుసు. పూర్తిగా బాబా అంటున్నారు, బాబా అంటున్నారు నల్లగా ఎందుకు తయారు చేస్తారో దీని గురించి మీరే అర్థం చేయించగలరు. పిల్లలు ఏం సేవ చేస్తున్నారో చూద్దాం. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వాళ్ళ కోసము అని బాబా చెప్తున్నారు. ఇది వారికి కూడా తెలియచేయాలి, అన్ని ధర్మాల వాళ్లకు తెలియచేయాలి. ఈ జ్ఞానం ద్వారా అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మంలో ఉన్నత పదవిని పొందొచ్చు. అందుకోసమే బాబా అంటున్నారు, అన్ని ధర్మాల వాళ్లకు జ్ఞానం ఇవ్వండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి. పవిత్రంగా కూడా కావాలి. మీరు ఎవరికైనా రాఖీ కట్టచ్చు, విదేశీలకు కూడా రాఖీ కట్టచ్చు. వారు ఎవరైనా భగవాన్ వాచా అని వారికి చెప్పండి. మరి తప్పకుండా వారు ఎవరో ఒకరి తనువు ద్వారానే, ఎవరో పరమాత్మ ఎవరో ఒకరి తనువు ఆ శరీరం ద్వారానే జన్మ ప్రవేశం చేస్తారు, జ్ఞానం చెప్తారు కదా. ఒక శరీరం అంటూ కావాలి కదా ఆయనకి. నన్నొక్కడనే స్మృతి చేయండి అని చెప్తున్నారు. దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయంని ఆత్మగా భావించండి. బాబా ఎంతగా అర్థం చేయించినా అర్థం చేసుకోకపోతే వీరి భాగ్యంలోనే లేదు అని బాబా భావిస్తారు. శివబాబా చదివిస్తున్నారని భావిస్తారు. రథం లేకుండా అయితే నేను చదివించలేను కదా. బాబా కూడా మాట్లాడాలంటే నోరు కావాలి కదా. బాబా కూడా మనం చెప్పింది వినాలంటే చెవులు ఉండాలి కదా. మనల్ని చూడాలంటే కళ్ళనే కిటికీలు ఉండాలి కదా. కాబట్టి ఈ రథాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. కేవలం సూచనలు ఇస్తే చాలు. కొంతమంది పిల్లలకు అర్థం చేయించే అభ్యాసం బాగుంది. మమ్మా బాబాలు ఉన్నత పదవిని పొందగలరని భావిస్తారు. మమ్మ కూడా సేవ చేసేది కదా. ఈ విషయాలను కూడా అర్థం చేయించాలి. మాయకు కూడా అనేక రకాల రూపాలు ఉంటాయి, లెక్కలేనన్ని బహురూపం. ఎట్లా బాబా బహురూపియో మాయ కూడా బహురూపినే. మాలేకి మమ్మ వస్తుంది, శివబాబా వస్తారు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ కొత్త కొత్త పాయింట్లనైతే నిశ్చితమై ఉన్న తనువు ద్వారానే వినిపిస్తారా, లేక ఇతరులు ఎవరి ద్వారానైనా వినిపిస్తారా? ఇది జరగజాలదు కదా. అట్లా వేరే వాళ్ళ శరీరం ద్వారా వచ్చి కొత్త కొత్త పాయింట్లు ఎట్లా చెప్తారు? నిశ్చితమైన శరీరం ద్వారానే చెప్తారు కదా. దానికి అర్హత అంటూ ఉండాలి కదా. పిల్లలు కూడా అనేక రకాలైన పాయింట్లను తమకు తాముగానే వినిపిస్తూ ఉంటారు. మ్యాగజైన్లలో ఎన్ని విషయాలు వస్తూ ఉంటాయి. అలాగని మమ్మా బాబాలు వారిలేకొచ్చి వ్రాయిస్తారని కాదు కదా. వాళ్ళ తెలివి అనుసారంగా వినిపిస్తారు. బాబా అయితే నేరుగా ఇక్కడికే వస్తారు. కావుననే వినేందుకు ఇక్కడికి వస్తారు మధుబనానికి. మమ్మా బాబాలు ఎవరిలోకైనా వస్తున్నట్లయితే అక్కడే కూర్చొని చదువుకోవచ్చు కదా. కానీ అలా జరగదు. ఇక్కడికి రావాలి అని అందరికీ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. దూరంగా ఉన్న వారికి ఇంకా ఎక్కువగా ఆకర్షణ కలుగుతుంది. కావున పిల్లలు జన్మాష్టమి రోజు కూడా ఎంతో సేవ చేయొచ్చు. బాబాకి కృష్ణాష్టమి గుర్తుకొచ్చింది. అందుకయ్యే బాబా అంటున్నారు, ఈరోజు కృష్ణాష్టమి కదా, మనకి చాలా ఖుషి ఉండాలి. ఎందుకంటే మన రాజ్యం రాబోతోంది. బాబా మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. అలాంటి అద్భుత ప్రపంచంలోకి మనం వెళ్తాం అనే ఆనందం మనకు ఉండాలి. అందుకే బాబా అంటున్నారు, కృష్ణ జన్మాష్టమి గురించి అంతగా వివరిస్తున్నారు. సో బాబా అందుకే తెలియచేస్తున్నారు, కృష్ణ జన్మాష్టమి రోజు కూడా మీరు వివరించవచ్చు, సేవ చేయొచ్చు. కృష్ణుని జన్మ ఎప్పుడు జరిగిందో కూడా ఎవ్వరికీ తెలియదు.
మీ జోలి ఇప్పుడు నిండుతోంది, బుద్ధి రూపి జోలి. అందుకే శంకరుని దగ్గరికి వెళ్ళి బంబం బర్దో జోలి అని పాట పాడతారు. కావున మీకెంతో సంతోషం ఉండాలి. కానీ కొందరిలో ఏమాత్రం సంతోషం లేదని బాబా గమనిస్తారు. మేము శ్రీమతం పైన నడవము అని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఉంటారు. కానీ సేవాదారులైన పిల్లలకు కేవలం సేవయే గుర్తుకొస్తూ ఉంటుంది, ఇంకా వేరే ఏ విషయాలు ఉండవు. బాబా సేవ చేయకపోతే, ఎవరికైనా దారి చూపకపోతే మేము అందులో వంటి వాళ్ళమే అని భావిస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. బ్యాడ్జ్లో కూడా కృష్ణుని చిత్రం ఉంది. దీనిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారిని నల్లగా ఎందుకు తయారు చేశారు అని ఎవరినైనా అడిగితే వారు చెప్పలేరు. రాముని స్త్రీ దొంగలించబడిందని శాస్త్రాల్లో రాశారు, రావణాసురుడు ఎత్తుకపోయినారని. కానీ అటువంటి విషయం ఏదీ లేదు. రాముని భార్యకే సేఫ్టీ లేకపోతే ప్రజలకేం సేఫ్టీ ఉంటుంది ఇంకా రాజ్యంలో? కానీ మళ్ళీ ఒక పక్క ఏమంటారు, ధర్మము న్యాయము 4 పాదాలుగా ఉండేది రామరాజ్యంలో, రామరాజ్యం కావాలి అని గాంధీ మహాత్మా కూడా ఇష్టపడ్డాడు అని చెప్తారు కదా, సంకల్పం చేసినారు అని. సో బాబా అంటారు, ఏది చెప్తారు, ఏది చెప్తున్నారు, ఒకసారి ఏది చెప్తారు, ఇంకోసారి ఏది చెప్తారో వాళ్ళకే టాలీ లేదు. బాబా అంటున్నారు, అటువంటి విషయం ఏది అక్కడ జరగదు. భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు శ్మశానవాసులుగా అయిపోయారు. నరకం అనండి, శ్మశానం అనండి, పతిత ప్రపంచం అనండి, ముళ్ళ ప్రపంచం అనండి, అడవి అనండి, రౌరవ్ నరకం అనండి, అన్నీ అవే. జీవన బంధన లోకం అనండి. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చొని దైవీ గుణాలను ధారణ చేసి స్వర్గవాసులుగా అవుతారు. సేవనైతే పిల్లలు చేయాల్సిందే. అందరికీ సందేశం ఇవ్వాలి. ఇందులో చాలా వివేకం కావాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము భగవంతునితో కలిసి ఉన్నామన్న నశ ఉండాలి. మేము భగవంతుని పిల్లలం మరియు మేము వారి ద్వారా చదువుకుంటున్నాం కూడా. బోర్డింగ్లో ఉన్నప్పుడు బయటి సాంగత్యం అంటుకోదు. ఇక్కడ కూడా స్కూల్ ఉంది కదా. క్రిస్టియన్లలో మంచి మేనర్స్ ఉంటాయి. చూడండి, బాబా కాలంలో క్రిస్టియన్లలో మంచి మేనర్స్ ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడైతే ఆ ప్రవర్తన బాగోలేదు. తమో ప్రధానంగా పతితులుగా కూడా అయిపోయారు. దేవతల ముందుకెళ్ళి శిరస్సు వంచుతారు. వారికి ఎందుకంత మహిమ ఉంది అది కూడా తెలీదు. సత్యుగంలో అందరికీ దైవీ నడవడిక ఉంటుంది. ఇప్పుడు అసురీ నడవడిక ఉంది. ఈ విధంగా మీరు భాషణం చేసినట్లయితే అందరూ విని ఎంతో సంతోషిస్తారు. చిన్న నోరు పెద్ద మాటలు అంటారు, పిట్ట కొంచెం కుతగనం అంటారు. మీరు ఎవరికైనా రాఖీ కట్టచ్చు. బాబా కడుతున్నాం బాబా, అందరికీ కట్టి సందేశం ఇచ్చి వాళ్ళ ద్వారా ఏదో ఒకటి ఒక్కసారైనా వచ్చి భగవంతుని సందేశం వినండి అనేటువంటి కోరికని లేదా దక్షిణని తీసుకుంటున్నాం. బాబా అంటారు, బాబా యొక్క ఈ సందేశాన్ని అందరికీ వినిపించాలి. ఈ యుద్ధం స్వర్గ ద్వారాలు తెరుస్తోంది. ఇప్పుడు పతితుల నుండి పావన్లుగా కావాలి. బాబాను స్మృతి చెయ్యాలి, దేహదారులను స్మృతి చెయ్యకూడదు. ఒక్క బాబాయే సర్వులకు సద్గతినిస్తారు. ఇది ఇనుప ప్రపంచం. పిల్లలైన మీలో కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా ధారణ జరుగుతుంది. స్కూల్లో కూడా స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎంతో కష్టపడతారు కదా. ఇక్కడ కూడా ఎంత పెద్ద స్కాలర్షిప్, స్వర్గం లభించడం. సేవ ఎంతో ఉంది. మాతలు కూడా ఎంతో సేవ చేయొచ్చు. చిత్రాలు కూడా అన్ని తీసుకోండి. కృష్ణుని నల్ల చిత్రము, నారాయణది, రామచంద్రునిది నల్ల చిత్రాలను, అలాగే శివుని నల్ల చిత్రాన్ని తీసుకొని అర్థం చేయించండి. దేవతల నల్లగా ఎందుకు చూపించారు అడగండి. శ్యామసుందరుడు అని ఎందుకంటారు? శ్రీనాథ ద్వారానికి వెళ్తే పూర్తి నల్లని చిత్రం ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అదే జగన్నాథ్పురిలో నల్లగా ఉంటుంది. ఇటువంటి చిత్రాలను ప్రోగు చేయాలి. మన చిత్రాలను కూడా చూపించాలి. శ్యామసుందరుడు అన్న పదం యొక్క అర్థం కూడా వివరించాలి. మీరు కూడా ఇప్పుడు రాఖీ కట్టుకోండి, వాళ్ళకి చెప్పాలి. కామాగ్ని నుంచి దిగి జ్ఞానచితి పైన కూర్చుంటే తెల్లగా అయిపోతారు అని చెప్పండి. ఇక్కడ కూడా మీరు సేవ చేయొచ్చు. భాషణం కూడా చాలా బాగా చేయొచ్చు. వీరిని నల్లగా ఎందుకు చూపించారు అని మీరు అర్థం చేయించాలి. ఎవరికి తెలియదు కాబట్టి ఎందుకు ఆ విధంగా అని మనం అర్థం చేయించాలి. తెలిసిన మనం కూడా చెప్పకపోతే వృధా కదా మనం తెలుసుకొని. అలాగే శివలింగాన్ని కూడా నల్లగా ఎందుకు చేసేసారు? తమో ప్రధానమైన బుద్ధి, తమో ప్రధానంగా తయారు చేస్తారు. ఎట్లాంటి బుద్ధియో అట్లాంటి చిత్రాలు తయారు చేస్తారు కదా. దృష్టి వృత్తి ఎట్లా ఉందో అట్లా తయారు చేస్తారు. సుందరుడు మరియు శ్యాముడు అని ఎందుకంటారు?
ఇది మేము వివరిస్తామని చెప్పండి. దీనివల్ల ఎవరూ అసంతుష్టులుగా కారు. సేవ అయితే చాలా సహజం. పిల్లలు మంచి గుణాలను ధారణ చేయండి, కులము పేరుని ప్రఖ్యాతం చేయండి అని బాబా అర్థం చేస్తూ ఉంటారు. మనం ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళం. రక్షాబంధనం యొక్క అర్థాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. వేశ్యలకి కూడా అర్థం చేయించి రాఖీ కట్టచ్చు. చిత్రాలు కూడా మీతో పాటు ఉండాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మీరు తెల్లగా అయిపోతారు, అంటే సత్వప్రధానంగా పవిత్రంగా. ఇందులో ఎన్నో యుక్తులు ఉన్నాయి. ఎవరు అసంతుష్టులుగా అవ్వరు. మనుష్య మాత్రులు ఎవ్వరూ ఎవరికీ సద్గతినివ్వలేరు. బాబా ఒక్కరే ఇవ్వగలరు. రక్షాబంధనం రోజు కాకపోయినా ఎప్పుడైనా మీరు రాఖీ కట్టచ్చు. దీని అర్థం తెలుసుకోవాలి. రాఖీని ఎప్పుడు కావాలనుకుంటే, ఇప్పుడు అక్క వాళ్ళు 3 నెలల నుంచి రాఖీ కడుతున్నారు కదా, అనేక జాగాలకు వెళ్ళి అనేక పెద్ద పెద్ద అక్కయ్యలందరూ దీదీలందరూ రాఖీ కడుతున్నారు. 3 నెలల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మేము రాఖీ కట్టేందుకు వచ్చాము, మీరు ప్రతిజ్ఞ చేయండి అని చెప్పండి. ఇదే మీ వ్యాపారం. బాబాతో ప్రతిజ్ఞ చేయించండి. బాబాతో అంటే బాబా ముందు ప్రతిజ్ఞ చేయించండి. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. అందుకే మేము రాఖీ కట్టేందుకు మీ దగ్గరకు వచ్చాం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే హక్కు మీకు కూడా ఉంది అని ముస్లిం సహోదరులకు కూడా చెప్పాలి. మస్జిద్లోకి వెళ్ళి కూడా మీరు అర్థం చేయించవచ్చు. చూసారా, ఎవరికైనా చెప్పచ్చు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి, పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం కదా, బంగారు యుగం తప్పకుండా ఉండేది. ఇప్పుడు ఇది ఇనుప యుగం. మీరు స్వర్గంలోకి ఖుదా వద్దకు వెళ్ళరా, బహిస్తాకు వెళ్ళరా? खुदा వచ్చి खुदा अल्लाह खुदा कयामत का समय पर खुद खुदा आकर कब्र से दाखिल कर फरिस्तान ले जाएंगे, जहनुमा से जन्नत में ले जाएंगे अंटाరు. సో జహనుమా అంటే నరకం, జన్నత్ అంటే స్వర్గం. ఖబర్ సే దాఖిల్ కర్ అంటే దేహభ్రాంతి నుంచి దూరం చేసి, ఫరిస్తాన్ లే జాయేంగే అంటే దేవలోకానికి తీసుకెళ్తారు అని బాబా అంటున్నారు. ఇవన్నీ అర్థం చేయించండి వాళ్ళకి. బాబా పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు కదా, ముస్లిం సహోదరులు. వాళ్ళందరూ మంచి ఉర్దూలో పుస్తకాన్ని కూడా రాసినారు, భగవంతుని యొక్క సందేశాన్ని. దాన్ని ఇవ్వచ్చు అందరికీ. ముస్లిం సహోదరులు నమాజ్ చేస్తారు, దాని అర్థాన్ని కూడా చెప్పినారు. ఇస్లాం సాంప్రదాయాలు పక్కా ఇస్లాం సాంప్రదాయాలు ఎవరు 10 నియమాలు వాళ్ళవి ఏమున్నాయి, ఖురాన్లో ఏ విషయాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు అందులో రాశారు. అందుకయ్యే బాబా అంటున్నారు, మస్జిద్లోకి వెళ్ళి కూడా మీరు అర్థం చేయించండి. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం కదా, బంగారు ప్రపంచం తప్పకుండా వస్తుంది. ఇది ఇనుప యుగం. స్వయం ఖుదా వచ్చి స్వర్ణయుగంలోకి తీసుకెళ్తున్నారు, మరి మీరు రారా అంటూ ఆ విధంగా అర్థం చేయించినట్లయితే వారు వెంటనే మీ కాళ్ళపైన పడతారు. చూసారా, అంత లగన్ ఉండాలి, అంత నిశ్చయం ఉండాలి, అంత నష ఉండాలి, అంత సేవ యొక్క తాపత్రయం ఉండాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, జ్ఞాన రత్నాల సాగరం నుండి అవినాశి జ్ఞానరత్నాలు ఏవైతే లభిస్తున్నాయో వాటికి విలువనుంచాలి. మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. విచార సాగర మంతనం చేసి స్వయంలో ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్రలో ఉంటూ వాచాను పదునైనదిగా చేసుకోవాలి, చురుకుగా చేసుకోవాలి. అంటే ఇతరులకు నాటాల. మనం చెప్తే స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ కంచనకాయగా అవుతుంది. కావున స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి. వరదానం, నాది అనే సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయులుగా చింతలేని నిశ్చింత చక్రవర్తులుగా కండి. నేటి ప్రపంచంలో ధనము ఉంది, భయము ఉంది. ఎంత ధనముందో అంత భయం ఉంది.
భయంతో ఉంటూ, భయంతో తింటూ, భయంతో నిద్రిస్తారు. డబ్బులు ఎక్కే కొద్దీ నిశ్చింతగా ఉండాలనే ఉద్దేశంతో డబ్బులు సంపాదిస్తారు, కానీ చింతని తెలిసి కొంటారు. అందుకయ్యే బాబా అంటున్నారు, డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ, నల్లధనం ఎక్కువయ్యే కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుందేమో, ఎక్కడ దాచిపెట్టాలా, బినామీ లెక్కలు ఎక్కడ తయారు చేసుకోవాలా, ఇవన్నీ ఆలోచనలు. భయంతో తింటారు, భయంతో ఉంటారు, భయంతో నిద్రిస్తారు. చూస్తున్నారా? ఎప్పుడైతే నాది అనే భావన ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. బంగారు జింక ఉన్నా కూడా అది నాది అన్నట్లయితే భయం ఉంటుంది. ఏదైనా నాది అనేది భయమే. బంగారు జింక కావచ్చు, అది అంటే రాయల్ రూపంలో వచ్చే నాది కావచ్చు, ఏదైనా. కానీ ఒకవేళ నాకు ఒక్క శివబాబానే ఉన్నారు అనుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. కనుక సూక్ష్మ రూపంలో కూడా నాది అనే దాన్ని చెక్ చేసుకొని దాన్ని త్యాగం చేసినట్లయితే నిర్భయులుగా, చింతలేని నిశ్చింత చక్రవర్తులుగా ఉండే వరదానం లభిస్తుంది. అవ్యక్త సూచన. సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఒకవైపు బేహద్ వైరాగ్యం ఉండాలి, మరొక వైపు బాబా సమానంగా బాబా ప్రేమలో లవలీనమై ఉండాలి. ఒక్క క్షణం కానీ, ఒక్క సంకల్పం కానీ లవలీన స్థితి నుండి కిందికి రాకండి. ఇటువంటి ప్రేమలో మునిగిపోయిన పిల్లల సంఘటనయే బాబాను ప్రత్యక్షం చేయిస్తుంది. నిమిత్తాత్మలైన మీరు పవిత్ర ప్రేమ ద్వారా మరియు మీ ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్ఠ పాలనను చేయండి. యోగ్యులుగా తయారు చేయండి, అనగా యోగులుగా చేయండి. యోగ్యులు అంటేనే యోగులు, యోగులే యోగ్యులు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.